వికారాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు నీటి ప్రాజెక్టులు, వాగులు, వంతెనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నారాయణ రెడ్డితో కలిసి జిల్లాలోని 4 నియోజకవర్గాలను పర్యవేక్షించారు. నాగసముందర్ వద్ద కోటిపల్లి ప్రాజెక్టును, కగ్నా నదీ ప్రాంత ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. 2 శతాబ్దాల పాటు విదేశీయుల నిరంకుశ పాలనలో నలిగిన మన జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చిన మహత్తరమైన రోజు ఇదని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి గత ఏడాదిన్నరలోనే 1,13,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టి రాష్ట్రంలోని 25,35,000 మంది రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. దేశంలో టీబీ నిర్మూలనలో వికారాబాద్ జిల్లా ఆదర్శంగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ట్యూబర్కులోసిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్స్ లో 2 రోజుల పాటు టీబీ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం హిల్స్ హరిత రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీబీ నిర్మూలనకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ టీబీ వ్యాధి నివారణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, టీబీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నూతన మందులను వ్యాధిగ్రస్తులకు తెలియజేయాలని అన్నారు. యువత ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట పరిసరాల్లో నూతనంగా నిర్మించే అధునాతన సాంకేతిక కేంద్రానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఏటీసీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలతో ఏటీసీ, ఐటీఐలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని చెప్పారు. 7,20,00,000 రూపాయల వ్యయంతో హకీంపేటలో చేపట్టే అధునాతన సాంకేతిక కేంద్రం ద్వారా యువత భవిష్యత్తును మార్చే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. కుమ్మరి వృత్తి కళాకారులకు అంకితం చేస్తూ ఎకో ఫ్రెండ్ గణేష్ ను తయారు చేసి ప్రతిష్ఠించారు. వికారాబాద్ జిల్లాకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మధు జిల్లాలోని తాండూరులో ప్రతి ఏడాది భిన్నమైన ఆలోచనలతో గణపతిని రూపొందించే మైక్రో ఆర్టిస్ట్ మధు ఈసారి కూడా పర్యావరణ హితమైన విగ్రహంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మట్టి కుండలు, మట్టితో తయారు చేసే పాత్రలతో వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని, వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరిగా మారుస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మొదటిసారి వికారాబాద్ లో జిల్లా కార్యకర్తల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. అనంతగిరి ప్రాంతాన్ని దక్షిణ ఊటీగా మారుస్తామని, శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులతో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సబ్బండ వర్గాల సమానత్వం, వారి సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల శాఖ నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో యువజన క్రీడల శాఖ ప్రభుత్వ అధికారులకు ఆటల పోటీలు నిర్వహించింది. ఈ ఆటల పోటీలను కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు. 100 మీటర్ల రన్నింగ్, క్యారమ్స్, చెస్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ ఆటల పోటీల్లో ఉద్యోగులు చురుగ్గా పాల్గొన్నారు.